ఆకలి కొన్ని సమయాల్లో ఏమైనా జయిస్తుంది. మీ స్థితిని నేను అర్థం చేసుకున్నాను. పోండ్రి. నీ మనవరాలికి మంచి సంబంధం చూడు. పెండ్లికి డబ్బు నేను సాయం చేస్తాను. అమ్మా, మిమ్మల్ని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. అమ్మా, నేను పోతుండా. అవసరం లేదు, ఏడనే ఉండొచ్చు. అమ్మా దుర్గా, ఈ మైసమ్మ తల్లి దయ వల్ల, ఆ తల్లి అండదండలతో ఆశీస్సులతో ఇన్నాళ్ళకి ఈ ఇల్లు కలకలాడుతూ ఉండాది. అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉండాది. ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న వాళ్ళంతా ఒకటిగా కలిసినారు. ఇలాంటి మంచి రోజు కోసం ఎన్నాళ్ళుగానే ఎదురు చూసినాను. అది ఇన్నాళ్లకు చూడగలుగుతున్నాను దుర్గా. మనకింత ఆనందాన్ని సంతోషాన్ని మిగిల్చిన ఈ మైసమ్మ తల్లికి బోనాలెత్తాలా. ఇంటిల్లిపాది బోనాలెత్తుకుని అమ్మవారి దర్శనానికి పోదాం. ఏమంటావు దుర్గా? నీ ఇష్టం అత్తమ్మా, గట్టనే పోదాం. యాదగిరి, పాండు, పనులన్నీ చూసుకోండి. ఈ సంవత్సరం మన ఇంటి నుంచి బోనాలు ఘనంగా బయలుదేరేటట్టు చేస్తామమ్మా. దుర్గమ్మ గారి ఇంటి నుంచి బోనాలు చాలా అద్భుతంగా బయలుదేరినాయని అందరూ గొప్పగా అనుకునే ఏర్పాట్లు చేస్తామమ్మా. అవునత్తమ్మా, ఈ సంవత్సరం నాకింకా ఆనందంగా ఉంది. నేను కూడా ఆ పనుల మీదే ఉంటాను. ఏ పద్మావతి? వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు గొప్పగా చెప్పుకోవాలి అనుకోకుండా ఆ మైసమ్మ తల్లికి భక్తితో మొక్కుకుందాం. గా రకంగా ఏర్పాట్లు చేయండి. గట్టనే అమ్మా. ఏం కృష్ణ, ఇప్పుడు సంతోషమేనా? ఇన్నాళ్లకు నీ కోరిక నెరవేరింది. అత్తమ్మ నిన్ను ఇక్కడే ఉండమనింది. చాలా సంతోషం వదినా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా నీ చలవే.